Praise Lord everyone. Bible reading in 6 months. Day 40, February 9th. మొదటి భాగంగా మొదటి సమూయేలు 13వ అధ్యాయము 14వ అధ్యాయము 15వ అధ్యాయము చదువుకుందాం. 13వ అధ్యాయము. సౌలు 30 ఏండ్ల వాడే ఏలన ఆరంభించాను. అతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలును ఏలెను. ఇశ్రాయేలులో 3,000 మందిని ఏర్పరచుకొనెను. వీరిలో 2,000 మంది మిక్మాషులోను బేతేలు కొండలోను సౌలు నొద్దనుండిరి. 1000 మంది బెన్యామీల గిబియాలో యోనాతాను నొద్దనుండిరి. మిగిలిన వారిని అతడు వారి వారి డేరాలకు పంపివేశాను. యోనాతాను గేబాలోనున్న ఫిలిస్తీన్ల దండును హతం చేయగా ఆ సంగతి ఫిలిస్తీయులకు వినబడెను. మరియు దేశమంతటా హెబ్రీలు వినవలెనని సౌలు బాకా ఊదించెను. సౌలు ఫిలిస్తీన్ల దండును హతం చేసినందున ఇశ్రాయేలు ఫిలిస్తీయులకు హేయులైరని ఇశ్రాయేలుకు వినబడగా జనులు గిల్గాలులో సౌలు నొద్దకు కూడివచ్చిరి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండు ఇస్కరేణులంత విస్తారమైన జనసమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావేను తూర్పు దిక్కున మిక్మాషులో దిగిరి. ఇశ్రాయేలు దిగులుపడుచు వచ్చి తాము ఇరుకులోనున్నట్టు తెలుసుకుని గుహలలోను పొదలలోను మెట్టలలోను ఉన్నత స్థలములలోను కూపంలోను దాగిరి. కొందరు హెబ్రీయులు యోర్దాను నది దాటి గాదు దేశమునకును గిలాదునకును వెళ్ళిపోయిరి. కానీ సౌలు ఇంకాను గిల్గాలులోనే ఉండెను. జనులందరూ భయపడుచు అతని వెంబడించిరి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనం చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నువ్వు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవుటయు నిర్ణయకాలంలో నువ్వు రాకపోవుటయు ఫిలిస్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకనూ యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిననెను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనుక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించెను. సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీల గిబియాకు వచ్చెను. సౌలు తన యొద్దనున్న జనులను లెక్కపెట్టగా వారు దాదాపు 600 మంది ఉండిరి. సౌలును అతని కుమారుడైన యోనాతానును తమ దగ్గరకునున్న వారితో కూడా బెన్యామీనుల గిబియాలో ఉండిరి. ఫిలిస్తీయులు మిక్మషులో దిగి ఉండిరి. మరియు ఫిలిస్తీయుల పాలెంలో నుండి దోపుడుగాండ్రు 3 గుంపులుగా బయలుదేరి ఒక గుంపు షూయాయిలు దేశమున ఒఫ్రాకు పోవు మార్గమున సంచరించెను. రెండవ గుంపు బేతిహోరోనునకు పోవు మార్గమున సంచరించెను. మూడవ గుంపు అరణ్య సమీపమందుండు జెబోయిలోయ సరిహద్దు మార్గమున సంచరించెను. హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకొందురేమో అని ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల దేశమంతటా కమ్మరబాండ్రు లేకుండా చేసి ఉండిరి. కాబట్టి ఇశ్రాయేలందరూ తమ నక్కులను పారలను గొడ్డడలను పోటకత్తులను పదును చేయించుటకై ఫిలిస్తీన్ల దగ్గరకు పోవలసి వచ్చెను. అయితే నక్కులకును పారలకును 3 ముండ్లు గల కొంకులకును గొడ్డడలకును మునుకోల కర్రలు సరిచేయుటకును ఆకురాళ్ళు మాత్రము వారి యొద్ద ఉండెను. కాబట్టి యుద్ధ దినమందు సౌలు నొద్దను యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒకరి చేతిలోనైనను కత్తియే గాని ఈటియే గాని లేకపోయెను. సౌలునకును అతని కుమారుడైన యోనాతానుకు మాత్రము అవి ఉండెను. ఫిలిస్తీయుల దండు కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చిరి. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము. ఆ దినమున సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పక తన ఆయుధములను మోయు పడుచువాన్ని తీసుకొని పిలిచి అవతలనున్న ఫిలిస్తీయుల దండు కావలివారిని హతం చేయపోదము రమ్మనెను. సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మ చెట్టు కింద దిగి ఉండెను. అతని యుద్ధనున్న జనులు దాదాపు 600 మంది. షీలేవులో యెహోవాకు యాజకుడగు ఏలి యొక్క కుమారుడైన ఫినెహాస్కు పుట్టిన ఈకాబోదు యొక్క సహోదరుడైన అహిటూబునకు జననమైన అహీయా ఏఫోదును ధరించుకొని అక్కడ ఉండెను. యోనాతాను వెళ్ళిన సంగతి జనులకు తెలియక ఉండెను.
యోనాతాను ఫిలిస్తీన్ల దండు కావలివారున్న స్థలమునకు పోజూచిన దారియగు కనుమల నడుమ యువతల ఒక నూదిగట్టున అవతలను ఒక నూదిగట్టును ఉండెను. వాటిలో ఒక దాని పేరు బొస్సేసు, రెండవ దాని పేరు సేనే. ఒక దాని కొమ్ము మిక్మషు ఎదుట ఉత్తర వైపునకు, రెండవ దాని కొమ్ము గిబియా ఎదుట దక్షిణ వైపునకు ఉండెను. యోనాతాను, ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదికి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా, అతడు, నీ మనసులో ఉన్నదంతయు చేయము, పోదము రమ్ము, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పాను. అప్పుడు యోనాతాను, మనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగుపరుచుకొందాము, వారు మనల్ని చూచి మేము మీ యొద్దకు వచ్చే వరకు అక్కడ నిలువుడని చెప్పినడెలా వారి యొద్దకు పోక మనమున్న చోట నిలుచుదాము. మా యొద్దకు రండని వారు చెప్పినడెలా యెహోవా వారిని మన చేతికి అప్పగించినని దాని చేత గుర్తించి మనము పోదామని చెప్పగా, వీరిద్దరూ తమ్మును తాము ఫిలిస్తీన్ల దండు కాపరులకు అగుపరుచుకొనిరి. అయితే ఫిలిస్తీయులు, చూడుడి, తాము దాగి ఉండిన గుహలలో నుండి హెబ్రీయులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు యోనాతానును అతని ఆయుధములను మోయువానిని పిలిచి, మేము మీకు ఒకటి చూపిద్దుము రండని చెప్పినప్పుడు యోనాతాను, నా వెనుక రమ్ము, యెహోవా ఇశ్రాయేలు చేతికి వారిని అప్పగించినని తన ఆయుధములు మోయువానితో చెప్పి, అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతులతో కాళ్లతోనూ ప్రాకి ఎక్కిరి. ఫిలిస్తీన్లు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనుక వచ్చు అతని ఆయుధములు మోయువాడు వారిని చంపెను. యోనాతాను అతని ఆయుధములు మోయువాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపు 20 మంది పడిరి. ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్ను అర ఎకరము నేల పొడుగున అది జరిగెను. దండులోను పొలములోను జనులందరిలోనూ మహాభయకంపము కలిగెను. దండు కావలి వారును దోపుడుగానును భీతి నొందిరి. నేల అదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి. దండు వారు చెదిరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీయుల గిబియాలున్న సౌలు యొక్క వేగుల వారికి కనబడగా, సౌలు, మీరు లెక్కపెట్టి మన యొద్ద లేని వారెవరో చూడుడని తన యొద్దనున్న జనులతో చెప్పెను. వారు లెక్క చూచి యోనాతానును అతని ఆయుధములు మోయువాడును లేరని తెలుసుకొనిరి. దేవుని మందసము అప్పుడు ఇశ్రాయేలు యొద్ద ఉండగా, దేవుని మందసమును ఇక్కడికి తీసుకుని రమ్మని సౌలు అహియాకు సెలవిచ్చెను. సౌలు యాజకునితో మాట్లాడుచుండగా ఫిలిస్తీన్ల దండులో ధ్వని మరెక్కువగా వినబడెను. కాబట్టి సౌలు యాజకునితో, నీ చేయి వెనుకకు తీయుమని చెప్పి తానును తన యుద్ధనున్న జనులందరినూ కూడుకొని యుద్ధమునకు చొరబడిరి. వారు రాగా ఫిలిస్తీయులు కలవరపడి ఒకరినొకరు హతం చేసుకొనుచుండిరి. మరియు అంతకు మునుపు ఫిలిస్తీయుల వశంనున్న వారై చుట్టూనున్న ప్రాంతములలో నుండి వారితో కూడా దండునకు వచ్చిన హెబ్రీయులు సౌలునొద్దను యోనాతానునొద్దనున్న ఇశ్రాయేలుతో కలిసి కొనవలెనని ఫిలిస్తీయులను విడిచిరి. అదే కాక ఎఫ్రాయిము మన్యంలో దాగి ఉన్న ఇశ్రాయేలును ఫిలిస్తీయులు పారిపోయారని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలును ఇలాగున రక్షించెను. యుద్ధము బేతేవా ఆవులకు సాగగా ఆ దినమున ఇశ్రాయేలు చాలా బడలిక నొందిరి. నేను నా శత్రుల మీద పగ తీర్చుకొనక మునుపు సాయంత్రము కాక మునుపు భోజనం చేయువాడు శపింపబడును అని సౌలు జనుల చేత ప్రమాణం చేయించెను. అందువలన జనులు ఏమీ తినకుండేది. జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనబడెను. జనులు ఆ అడవిని జొరగా తేనె కాలువ కట్టి ఉండెను. కానీ జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడునూ చేయి నోట పెట్టలేదు. అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణం వినలేదు కనుక తన చేతికర్ర చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చేయి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. జనులలో ఒకడు, నీ తండ్రి జనుల చేత ప్రమాణం చేయించి ఈ దినమున ఆహారము పుచ్చుకునివాడు శపింపబడునని ఖండితముగా ఆజ్ఞాపించి ఉన్నాడు. అందుచేతనే జనులు బహుబడలి ఉన్నారని చెప్పెను. అందుకు యోనాతాను, అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టిన వాడాయను. నేను ఈ తేనె కొంచెము పుచ్చుకున్న మాత్రంన నా కన్నులు ఎంత ప్రకాశించినవో చూడుడి. జనులు తాము చిక్కించుకొనిన తమ శత్రువుల దోపుల వలన బాగుగా భోజనం చేసినడలా వారు ఫిలిస్తీయులను మరి అధికముగా హతం చేదురనెను. ఆ దినమున జనులు ఫిలిస్తీయులను మిక్మాషు నుండి అయ్యాలోను వరకు హతము చేయగా జనులు బహుబడలిక నొందిరి. జనులు దోపుడు మీద ఎగబడి గొర్రెలను ఎడ్లను పెయ్యలను తీసుకొని నేల మీద వాటిని వధించి రక్తంతోనే భక్షించినందున జనులు రక్తంతోనే తిని
యెహోవా దృష్టికి పాపం చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియచేయగా అతడు, మీరు విశ్వాసఘాతకులైతిరి. పెద్దరాయి ఒకటి నేడు నా యొద్దకు దొర్లించి తెండని చెప్పి, మీరు అక్కడక్కడికి జనుల మధ్యకు పోయి అందరూ తమ ఎద్దులను తమ గొర్రెలను నా యొద్దకు తీసుకొని వచ్చి ఇక్కడ వధించి భక్షింపవలెను. రక్తంతో మాంసము తిని యెహోవా దృష్టికి పాపం చేయకూడని వారితో చెప్పుడని కొందరిని పంపాను. కాబట్టి జనులందరూ ఆ రాత్రి తమ తమ ఎద్దులను తీసుకొని వచ్చి అక్కడ వధించిరి. మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించెను. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే. అంతటా మనము రాత్రియందు ఫిలిష్తీయులను తరిమి తెల్లవారు వరకు వారిని కలతపెట్టి శేషించువాడు ఒకడునూ లేకుండా చేతము రండి అని సౌలు ఆజ్ఞ ఇయ్యగా జనులు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుదమనిరి. అంతటా సౌలు, యాజకుడు ఇక్కడనే ఉన్నాడు, దేవుని యొద్ద విచారణ చేయుదం రండని చెప్పి, సౌలు ఫిలిష్తీయుల వెనుక నేను దిగిపోయిన ఎడల నువ్వు ఇశ్రాయేలు చేతికి వారిని అప్పగింతువా అని యెహోవా వద్ద విచారణ చేయగా ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరమియ్యక ఉండెను. అందువలన సౌలు, జనులలో పెద్దలు నా యొద్దకు వచ్చి నేడు ఎవరి వలన ఈ పాపం కలిగెనో అది విచారింపవలెను. నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇశ్రాయేలును రక్షించి యెహోవా జీవం తోడని నేను ప్రమాణం చేయుచున్నానెను. అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరమిచ్చిన వాడు ఒకడునూ లేకపోయెను. మీరు ఒక తట్టునను నేనును నా కుమారుడు యోనాతానును ఒక తట్టునను ఉండవలెను. అతడు జనులందరితో చెప్పగా జనులు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమని సౌలుతో చెప్పిరి. అప్పుడు సౌలు, ఇశ్రాయేలుకు దేవుడవైన యెహోవా దోషిని కనుపరచమని ప్రార్థింపగా సౌలు పేరిటను యోనాతాను పేరిటను చీటీ పడెను. కానీ జనులు తప్పించుకొనిరి. నాకును నా కుమారుడైన యోనాతానుకును చీట్లు వేయడని సౌలు ఆజ్ఞ ఇయ్యగా యోనాతాను పేరిట చీటీ పడెను. నీవు చేసినదేదో నాతో చెప్పుమని యోనాతానుతో అనగా యోనాతాను, నా చేతి కర్ర కొనతో కొంచెము తేనె పుచ్చుకున్న మాట వాస్తవమే. కొంచెము తేనెకే నేను మరణమొందవలసి వచ్చినదని అతనితో అనెను. అందుకు సౌలు, యోనాతానా, నీవు అవశ్యముగా మరణమగుదువు. నేను ఒప్పుకొనని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయము కలగజేయును గాక అనెను. అయితే జనులు సౌలుతో, ఇశ్రాయేలుకి ఇంత గొప్ప రక్షణ కలగజేసిన యోనాతాను మరణమవునా అదన్నిటికీ కూడదు. దేవుని సహాయం చేత ఈ దినమున యోనాతాను మనలను జయం నందించెను. యెహోవా జీవం తోడు, అతని తల వెంట్రుకలలో ఒకటి నేల రాలేదని చెప్పి యోనాతాను మరణం కాకుండా జనులు అతన్ని రక్షించిరి. అప్పుడు సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని వెళ్ళిపోగా ఫిలిష్తీయులు తమ స్థలమునకు వెళ్ళిపోయేరి. ఈలాగున సౌలు ఫిలిష్తీయులను ఏలుటకు అధికారం నొందినవాడై నకముకాల వారి శత్రువులైన మోయాబీలతోనూ అమోనీలతోనూ ఏదోమీలతోనూ సోబాదేశపు రాజులతోనూ ఫిలిష్తీయులతోనూ యుద్ధము చేసెను. ఎవరి మీదికి అతడు పోయెనో వారినందరినీ ఓడించెను. మరియు అతడు దండును కూర్చి అమాలేకీలను హతము చేసి ఇశ్రాయేలుకు కొల్లసొమ్ముగా పెట్టిన వారి చేతిలో నుండి వారిని విడిపించెను. సౌలునకు పుట్టిన కుమారులు ఎవరనగా యోనాతాను, ఇష్వి, మెల్కేషువ. అతనిద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదాని పేరు మేరబు, చిన్నదాని పేరు మీకాలు. సౌలు యొక్క భార్యకు అహినోయం అని పేరు. ఆమె అహిమయసు కుమార్తె. అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు. ఇతడు సౌలునకు పినతండ్రి అయిన నేరు కుమారుడు. సౌలు తండ్రి అగు కీషును అబ్నేరు తండ్రి అగు నేరును అబియేలు కుమారులు. సౌలు బ్రతికిన దినములన్నయూ ఫిలిష్తీయులతో ఘోర యుద్ధము జరగగా తాను చూచిన బలాఢ్యులనందరినీ పరాక్రమశాలులందరినీ తన యుద్ధకు చేర్చుకొనెను. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలం చేయమని చెప్పాను. అంతటా సౌలు జనులను పోగు చేసి తేలాయిములో వారిని లెక్కపెట్టగా కాలుబలము 2,00,000 మందియు, యూదావారు 10,000 మందియు నుండిరి. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణంలో ఒక దానికి వచ్చి లోయలో పొంచి ఉండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసిరి కనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మల్ని నాశనము చేయకుండానట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవడని కేనీయులకు వర్తమానం పంపగా, కేనీయులు
అమాలేకీల నుండి వెళ్ళిపోయారు. తర్వాత సౌలు అమాలేకీలను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గముననున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీల రాజైన అగగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలం చేశాను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రెపిల్లలు మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలం చేయక కడగా నుంచి పనికిరాని నీచపు పశువులన్నిటినీ నిర్మూలం చేసిరి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారం వినెను. తర్వాత అతడు సౌలునొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిననగా సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రక్కెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల వద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటిని అన్నిటినీ మేము నిర్మూలం చేసితిమనగా సమూయేలు, నువ్వు మాట్లాడ పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సువైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలం చేయుము, వారి లయమగు వరకు వారితో యుద్ధం చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు. నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన అగగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకులను నిర్మూలం చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొర్రెలలోనూ ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చితిరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపంతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను విసర్జింతివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నేను విసర్జించననగా సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకుంటుని. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించెనని చెప్పి వెళ్ళిపోవలెనని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యం నీ చేతుల నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. అందుకు సౌలు, నేను పాపం చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నన్ను ఘనపరిచి యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళాను. సౌలు యెహోవాకు మొక్కిన తర్వాత సమూయేలు, అమాలేకీయుల రాజైన అగగును నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పాను. అగగు సంతోషంగా అతని దగ్గరికి వచ్చి, మనశ్రమ నాకు గడిచిపోయినే అని చెప్పగా సమూయేలు, నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికిని స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తునీలుగా నరికెను. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళాను. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు. కానీ సౌలుని గూర్చి దుఃఖాక్రాంతుడాయెను. మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందున యెహోవా పశ్చాత్తాపము పడెను. ఇది మొదటి భాగం అండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటూ రండి. 6 నెలల బైబిల్ కంప్లీట్ నాతో పాటుగా చేదురు. కానీ ఎవరైనా ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ లింక్ షేర్ చేయండి. అలాగే మీ కామెంట్స్ కూడా కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.